ఉండి కొలది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనము అభివృద్ధిలోకి వస్తాము. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, మన స్థితి ఎలా ఉన్నది, కొద్దిగానే మాత్రమే ఉన్నది. మనం పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉంటుందని చిన్నగా ఉంటుంది. ఎదిగే కొలది మహా అభివృద్ధి చెంది దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందుకుని మనము అనేకమైనవి ఆశీర్వాదములు పొందుకుని దేవునిలో ఎలాగ ఎదుగుతాము. ఒక చెట్టు వేస్తాం అనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుంది, నీరు పోసే కొద్ది ఎదుగుతూ ఎదుగుతూ మహావృక్షం అయిపోతుంది. మన స్థితి కూడా దేవుడు అలాగే చేస్తానని చెప్పుచున్నాడు. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదు. మనం నిన్నటి స్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. జరిగిపోయింది మంచి రోజులు అని అంటూ ఉంటారు, కానీ జరగబోయేవి ఎవరికి కూడా తెలియదు. ఒక దేవునికి మాత్రమే తెలుసు. మనము నిన్నటి వారమే కానీ ఈ రోజు వారము కాదని చెప్పుచున్నాడు. భూమి మీద మన దినములు నేడవలేనున్నవి. మునుపటి తర్వాత సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించి దానిని బాగుగా తెలుసుకున్నాడు. ఎలా మనం పితరులు పరీక్షించినా కూడా అది ఎవరికి కూడా తెలియదు. జరగబోయేది ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉన్నది, కొద్దిగానే ఉన్నది. కానీ మనము దేవునిలో ఎదుగుతూ దేవునిలో స్తుతిస్తూ ఉంటే మనము అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన దీవెనలు పొందుకుంటాము. మన స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండవచ్చేమో. దేవుడు ఆశీర్వదిస్తే అనేకమైన దీవెనలు మన పైనను మన బిడ్డల పైనను కూడా ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా దేవునికి మాత్రమే లోబడు. ఈరోజు మనం దుఃఖించవచ్చేమో, కానీ రేపొద్దుట మనము చాలా సంతోషంగా ఉంటాము. అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే, దేవుడిచ్చిన స్థితే తప్పగాని మనం ఎవరి వల్లనే కూడా కాదు. దేనినైనా సరే మనం ఎక్కువగా ప్రేమించామనుకో, దేవుడు ఏమంటాడే, నాకంటే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని దేవుడు వారిని మన నుంచి దూరం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామని, దేవుడు ఎలాగ చేశాడు నన్ను, దేవుడు ఇంత శిక్షించాడు నన్ను అని అనుకుంటాం. కానీ కాదు, దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమించామనుకో అది తిరిగి మనకే నష్టము. అంతేగాని దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా ప్రేమించకూడదు, దేనిని కూడా ప్రేమించకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవునిని మాత్రమే ప్రేమించాలి. యాకోబు 4:6 చూద్దాం ఒకసారి. మన దుఃఖ దినములు ఎలాగైనా ఉండవచ్చు కాదు గాని ఆయన ఎక్కువ కృపను ఇచ్చింది. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఎలా ఉన్నదండి, దేవుని కృప నిత్యము కూడా మన పైన ఉంటుందని చెప్పుచున్నాడు. కానీ ఈరోజు మనం దుఃఖపడొచ్చేమో, కానీ అంతకంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. దేవుని యొద్ద మనం ఎలా ఉండాలి, భయమును వినయమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. కానీ మన దుఃఖ దినములు సమాప్తం కావచ్చున్నవి. మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో మనకి అప్పుడు దుఃఖం ఎక్కువగానే వస్తూ ఉంటుంది. యోహాను 10:11 చూద్దామండి. దేవుని యొద్దకి వెళితే మనకి సమస్తమును కూడా సాధ్యమునే అవుతుంది. మనం ఎంతో భారంతో. యోహాను 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోయింది. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. ఒక చిన్న కథ అండి. ఏంటి, ఒక చిన్నప్పుడు ఒక కుర్రవాడు గొర్రెలు మేపుతూ నానా పులి అంటే వాళ్ళు పని చేసుకుంటూ మానేసి, అందరికీ తెలిసిన కథ ఇది. కానీ వాళ్ళు పని చేసుకుంటూ మానేసి వస్తారా రారా అని ఆ కొడుకు ఏం చేశాడు, నానా పులి అని అరిచాడు. కానీ పులి రాలేదు. ఏరా ఎందుకని పిలిచారు అంటే, మీరు వస్తారా రారా అని నేను చూశానంటాడు. మళ్ళీ అలాగ పిలుస్తాడు. అలాగే నిజంగా పులి వచ్చింది, మేకపిల్లని ఎత్తుకుపోయింది. కానీ మనం ఎప్పుడు కూడా అందుకనే ఎదుటి వారిని మనం అలా జడిపించకూడదు. ఎవరిని కూడా అలా కూడా పరీక్షించకూడదు. నాకు నిజంగా పులి వచ్చింది, మేకని ఎత్తుకుపోయారు, నాన్న రాలేదేంటి అంటే, నువ్వు ఇలాగే జడిపిస్తావు కదా. నా తల్లిదండ్రులు పని చేసుకునే వాళ్ళు రావడం మానేశారు. అలాగే ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా అలాగే ఎవరిని కూడా, మన కాపరి దేవుడే. నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్పుచున్నాడు. మన కాపరి దేవుడు మనల్ని కాచుతున్నాడు కాబట్టి మనం ఇలాగ ఉండగలుగుతున్నాము. మనము కూడా ఒకవేళ భయమును భక్తిని లేకపోతే, దేవుని కాపుదల మనం లేకపోతే మనం ఇలా గొర్రెలకు నేను మంచి కాపరినని చెప్పుచున్నాడు. దేవుడు మన మంచి కాపరి. కానీ మనం నిజమైన గొర్రెలుగా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? గొర్రెలను కాయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, గొర్రెలకు మనమైన మనం ఒక్క గొర్రె కూడా తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళినాడు. ఎందువలన ఆయన కూడా రక్షణ పొందాలని, తప్పిపోయిన గొర్రె కూడా మందలో కలిసి రక్షణ పొందాలని 99 గొర్రెలను కూడా అవి త్రోవ తప్పిపోలేదు కాబట్టి వాటిని విడిచిపెట్టి ఒక గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ గొర్రె త్రోవ తప్పిపోయినది కాబట్టి దానిని వెతకి రక్షించుటకు వెళ్ళి ఉన్నాడు దేవుడు. నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టి
ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. మనము దేవుడైతే మంచి గొర్రెల కాపరే, కానీ మనమైతే పాపులము, మనమైతే రక్షణ పొందలేకున్నాము, మనమైతే మారు మనసును లేకపోకుండా ఉన్నాము. మనం మారు మనసును కలిగి ఉండాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు సమస్తమును కూడా మనకి సాధ్యమవుతుంది. ఆయన ఎప్పుడును కూడా మన స్థితిని ఎప్పుడు ఒకేలాగా ఉంచడు, అంతకంతకు అభివృద్ధి చేస్తాడు, అంతకంతకు మనలను కూడా దీవిస్తూ ఉంటాడు. ఆ దీవెనలు పొందుకునే కోసమే మనం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాము, రోజు బైబిల్ చదువుకుంటాము, రోజు ప్రార్థన బైబిల్ చదువుకుంటూ ఉండాలి. మనం చదువుకుంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం పాటలు పాడితే వాళ్ళు పాడతారు, మనం ప్రార్థనకి వెళ్తే వాళ్ళు కూడా వెళ్తారు. మనం ఎప్పుడైతే ఎలా ఉంటామో మన బిడ్డలు కూడా అది చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తామంటే మనం వెళ్ళిపోయి ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చూసుకుంటారు, లేకపోతే టీవీ చూస్తారు. ఇదే చిన్న ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఇలాగే ఉన్నారు. యవనస్తులు ప్రతి ఒక్కళ్ళను కూడా ఇలాగే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే మనసుకు ఒక ఫోన్ కొనిచ్చేసారు. వాళ్ళు మనసుకు ఒక ఫోన్ ఇచ్చేయడం వలన ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫోన్ పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అన్నం తిన్నప్పుడు ఫోనే, మాట్లాడినా ఫోనే, అందరూ కూడా ఫోన్ తోటే బతికేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. అలాంటినప్పుడు మనం ఏం చేయాలి? మనం భోజనం చేసినప్పుడు కానీ మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ ఫోన్ అక్కడ పెట్టేసి రండి, మనం ప్రార్థన చేసుకుందాం అన్నాను. అలా చూస్తూ ఉంటే కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. నేను చేసుకుంటున్నాను కదా నా కుటుంబం కోసమని ఎవరూ కూడా అలాగే వదిలేయకూడదు. మొదట మన స్థితి అలాగే ఉంటుంది, కానీ ఉండి కొంత దేవుడు ఏం చేస్తానని చెప్పుచున్నాడు, మహాభివృద్ధి చేస్తానని చెప్పుచున్నాడు. గొర్రెల కొరకు మంచి కాపరి ఉన్నాడు. నిజమైన గొర్రెల కాపరి యేసుక్రీస్తే. కానీ మనము నిజమైన దేవునికి గొర్రెలుగా ఉంటున్నామా మనము, లేకపోతే మనం మారు మనసును కలిగి ఉంటున్నామా మనము? ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు, కానీ మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాము? దేవుడు కూడా ఆయన కొరకు ఏమి చేయమని చెప్పలేదు, మన కోసమే చేసుకోమని చెప్పుచున్నాడు. మనం నిజమైన రక్షణ కలిగి ఉండమని చెప్పుచున్నాడు. ఇర్మియా 33:3 అండి. ఆయన మన కొరకే ఏది చేసినాను కూడా, ఆయన కొరకు ఆయన ఏది కూడా, ఇర్మియా 33:3 అండి. ఆయన కొరకు కూడా ఏది కూడా చేసుకోనలేదు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి మొరపెడితే ఏం చేస్తానని చెప్పుచున్నాడని, నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదాన్ని. మనం ఏదైతే దేవుని అడుగుతామో తిరిగి దేవుడు మనకిస్తానని చెప్పుచున్నాడు. కానీ ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సత్యములను నీకు తెలియజేతునని చెప్పుచున్నాడు. మనకి తెలియనివి కూడా ఏమనుకున్నది, కొయిటే వెళ్ళాలని అనుకున్నది, కానీ వెళ్ళగలిగిందా? దేవుడు మనమోడి తలుచుకుంటే దేవుడు ఇంకా, కానీ ప్రతి ఒక్కరికి బాధలు కొద్దీ వెళ్ళాలనుకున్నాం, కానీ వెళ్ళకపోయినా దేవుని నేను ప్రార్థన పెట్టుకుంటానని అనుకున్నాం. అందుకనే కదా 3 పూటలు కూడా ప్రార్థన పెట్టుకోగలిగినది. లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు జరగలేదు ఈ కార్యము, నేను చేయను, నేను పెట్టుకోను, దేవుడు నాకు చేయలేదని. కానీ అలా మర్చిపోకుండా నేను జరిగినా జరగకపోయినా అది ఏ కీడు జరిగినా ఏది జరిగినా కూడా అది మన మేలు కొరకే. అంతేగాని దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఒకవేళ చేసినా కూడా దాని వెనకాల ఏదో మేలే దాగి ఉంటుంది తప్ప కానీ కీడైతే మాత్రము ఉండదు ఎంత మాత్రమును కూడా. మనమే అందుని బట్టి దేవునికి మొరపెట్టుకునేటప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మనం గ్రహింపలేని గూఢమైన సత్యములు అనగా ఇవే, ఇంకా వేరే ఏది కాదు. ఈ సంగతులు మనకి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28:14 అండి. ఆయన సంగతులు ఏంటి? కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. ఆయన చేసే మర్మములు ఎవరికి కూడా తెలియవు. కానీ మనం తెలుసుకునే లోపు అజ్ఞానంలో పడిపోతాము. మనం తెలుసుకునే లోపు దానిని మర్చిపోతాము. దేవుడిని నిందిస్తూ ఉంటాము. మనం ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టాలి. 28:14 అండి. దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. 28:14 నిన్ను తలగా నియమించును గాని, 28:14 అంటే యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగానే నియమింపనని చెప్పుచున్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచుతానన్నాడు? తలగా నియమించును గాని తోకగా నియమింపనని చెప్పుచున్నాడు. నీవు అడిగిన వాటికంటే దేవుడు అధికమైనవి చేస్తానని చెప్పుచున్నాడు. నీవు అడిగినది, నీవు అనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవచ్చేమో, కానీ నీకు ఏది అవసరమో, ఏది మేలో, ఏది మేలు కాదో అది దేవునికి తెలుసు. దేవునికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు. అది తగిన సమయంలో దేవుడు తప్పక మనకి ఇస్తాడు. మనం కోల్పోయిన దానికంటే అధికమైన వాటిని ఇస్తానని చెప్పుచున్నాడు. వాటి కోసము మనము ఆలోచించకూడదు. కోల్పోయిన వాటి కోసము మనం ఎప్పుడూ కూడా
ఆలోచించకూడదు. దేవుడు ఇచ్చినది మనకి శ్రేష్టమైనది. దేవుడు ఇచ్చినదే మనకి ఎప్పుడు కూడా శ్రేష్టంగా ఇస్తాడు దేవుడు. అంతేగాని మనం ఏం చేస్తాం, కోల్పోయిన వాటి కోసం మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. వాటి కోసం ఆలోచిస్తూ దేవుడు నీకు ఇచ్చే గొప్ప వాటిని మనము కోల్పోకూడదు. ఆయన తగిన సమయం తగిన కాలమునందు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, మనల్ని ఎప్పుడు హెచ్చించాలో దేవునికి తెలుసు. ఈలోపు మనం ఏమి చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి మనం ఎప్పుడునూ కూడా. కీర్తనలో 119, 114. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. మనం ఎక్కడ పెట్టుకుని ఉండాలండి? దేవుని వాక్యము మీద మనము ఆశ పెట్టుకుని ఉండాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉండాలి. పూర్ణ హృదయంతో పూర్ణ భక్తితో మనము నమ్మకమును కలిగి ఉండాలి. యెహోవా యందు నమ్మకమును కలిగి మన నడకలను మన మార్గములను కూడా మన నడకలను మన మార్గములను కూడా దేవుని యందు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. నీ యందు దృష్టి ఉంచి నీవు ఆలోచన చెప్పేదనని చెప్పుచున్నాడు దేవుడు. ఏమని కీర్తనలో 32:28 నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనం ఎలా నడవాలో ఏంటనేది దేవుడు ఆలోచన చెప్పి మనలను నడిపిస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము దేవునికి ఇంకెంత వినయమును విధేయతను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు మనకు అనేకమైన బోధలను అనేకమైన మేలులను చేస్తున్నాడు. కానీ అవి ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. మీరు పూర్వము ప్రభువునందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మనం ఎలా ఉన్నాము? వెలుగై ఉన్నాము. పూర్వం అంటే తెలియక మనం చీకట్లో ఉన్నాము. ఇప్పుడు దేవుని వాక్యము మన పాదములకును దీపమును మన త్రావులకు వెలుగై ఉన్నది. అలాంటినప్పుడు మనం చీకటిలో ఉన్నామంటారా? కాదు కదా, వెలుగులోనే ఉన్నాం. పూర్వం అయితే చీకటిలో ఉన్నాము, ఇప్పుడైతే దేవుని వాక్యంలో మనం వెలగబడి ఉన్నాము. మనం దేవుని స్తుతించేవారుగా ఉన్నాము. మనం ఎప్పుడు కూడా మన స్థితి ఎక్కడ ఉన్నదో అక్కడే ఉన్నాం కదా, లేచి నిలబడతాం. పడిపోయిన వాడు ఏం చేస్తాడు? లేచి నిలబడి నుంచుంటాడు. అలాగే మన స్థితి ఎక్కడున్నదో అక్కడనే ఉంచేసే దేవుడు కాదు, మహాభివృద్ధి చేస్తానని చెప్పుచున్నాడు. మహాబలమును మహా ఐశ్వర్యమును దేవుడు మనకిస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడంటే దేవునికి లోబడి ఉన్నప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈలోపు దేవునిని మర్చిపోయి ఈ లోకపు ఆశల వైపు తిరుగుతాము. ఈ లోకపు వైపు చూసి ఏం చేస్తాము? మనము దేవునిని మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా మనము వాక్యమునకు లోబడి ఉండాలి. మా వాక్యము మన దీపము. ఆయన త్రోవలు మనకి సరళము చేయుచున్నాడు. మనకు ముందుగా వెళ్ళి ఆయన మనకు మార్గంను సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. ఈలోపు మనము మారు మనసునైన జీవితమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే మన ఇంట్లో ఆశీర్వాదము కావాలన్నా మన ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తానని చెప్పుచున్నాడు. మన ఇంట్లో ప్రార్థన లేని జీవితము వ్యర్థము. మన ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన జీవితమును కలిగి ఉంటుందో ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండి ఉంటుందని చెప్పుచున్నాడు. మన ఇల్లంతా కూడా సువాసన రావాలంటే ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి, వాక్యమునకు లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తానని చెప్పుచున్నాడు. ఇవి నువ్వు నేను అనుకునే మాటలు కాదు కదా, వాక్యంలో ఉన్న మాటలే ఇవన్నీ కూడా. ఆయన వాక్యము మన పాదములకు దీపం అని చెప్పిన సాతానును మన కాళ్ళ క్రింద వేసి దేవుడు తొక్కుతానని చెప్పుచున్నాడు. అప్పుడు మనము మహాభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే సాతాను ఇంట్లో ఉంటుందో మనకి ప్రార్థన రాదు, మన ప్రార్థన పెట్టుకోవాలని ఆలోచన రాదు, కానీ ఏది కూడా మన దరికి రాదు. మనం ఏం చేస్తామంటే ఈ లోకపు వైపే చూస్తాము, కానీ మనుషుల వైపు చూసి ఇది అది అని అనుకుంటాం. కానీ వాక్యమునకు లోబడాలి. పోనీ నేను ఎంత పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం, వాక్యం కోసం ఏమో మాట్లాడుకుంటున్నాం, చిన్న మాట నేను మాట్లాడుకుంటున్నామా? కానీ వేషధారుల వలె ఉంటున్నాం, కానీ నిజమైన మనము భక్తి పరులుగా ఉంటున్నామా? మనం ప్రార్థన చేసుకోవడం కాదు, మన తోటి వారిని కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ బైబిల్ చదివే అలవాటు లేదనుకో, ఈ రోజు నుంచే బైబిల్ చదువుకోండి. రోజు కూడా ఒక 2 చిన్న వచనాలు చదువుకోండి. మీకు రాలేదనుకో ఎవరినైనా పిల్లల్ని అడిగి చిన్న వచనము చదివించుకోండి. అలా చదివించుకుంటే వాళ్ళకి కలుగుతుంది జ్ఞానము, మనకి కూడా వాక్యంలో ఎలా మెలగాలి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. నేను చదువుకోలేదు కదా, నాకు చదువు రాదు కదా అనుకో, ఏదన్నా పిల్లలకు ఖాళీగా సరే బాబు ఇది చదువు పెట్టండి రా అని అంటే చదువుతారు. కానీ వాళ్ళకి చెప్పే విధంగా చెప్పుకోవాలి. మనము అలాంటినప్పుడు వాళ్ళకి చదువుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ బైబిల్ తీయనని సేపు ప్రార్థన చేసుకోవాలని సేపు భయంగా ఉంటుంది, మనకి కూడా భయం ఉంటుంది. బాబాయ్ నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు, బాబాయ్ 10 మందిలో నేను ప్రార్థన చేయలేదు అని అనుకోకూడదు. నేను ఎందుకని చేయకపోవాలి, వాళ్ళైనా ప్రార్థన చేయటం నేను చేయనా, నాకు రాదా అని అనుకోవాలి. అలా అనుకోవడంలో కూడా మనకి ధైర్యం